రాష్ట్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని రాష్ట్ర యూనియన్ చైర్మన్ కనకం జనార్దన్ రావు అన్నారు. అదేవిధంగా రాబోయే 3 సంవత్సరాలకు కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయం నందు తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర యూనియన్ చైర్మన్ కనకం జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, అదేవిధంగా రాబోయే 3 సంవత్సరాలకు కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ శర్మ, సహాయ కార్యదర్శులు ప్రవీణ్ రెడ్డి, భరత్ రాజు, నరసింహారెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షునిగా సింగం రాజు, బి రంజిత్, రవిచంద్ర, జనరల్ సెక్రటరీగా మహిపాల్ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా శ్రావణ్ ప్రసాద్, ట్రెజరర్గా జయవంశీ, ఇతర డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఈ జిల్లా మహాసభలు 4వ మహాసభలు ఈరోజు నిర్వర్తించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 జిల్లాల్లో ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ 4,000 మంది ఎంప్లాయీస్ యొక్క ఆర్గనైజేషన్గా నడుస్తున్నటువంటి సందర్భంలో పెట్టుకున్నటువంటి భాగం. ఈ భారతదేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, సహకార బ్యాంకులు అనేటటువంటి రైతాంగం అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం రుణాలు ఇచ్చి ఈ బ్యాంకులు నడిపేటటువంటి ప్రక్రియలో భారతదేశంలో మొదలై ఇవాళ అనేక రకమైనటువంటి ఇతర రుణాలు ఇచ్చడంలో కానివ్వండి, చిన్నకారు రైతులకి వ్యవసాయ సీజన్లో పెట్టుబడులకు రావడానికి తీసుకోవడానికి గోల్డ్ లోన్స్ కానివ్వండి, ఇతర పెట్టుబడులు అయినటువంటి లోన్స్ అన్నీ కూడా ఈ సహకార బ్యాంకుల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేసి ముందుకు పోతా ఉన్నాం. కానీ దేశంలో మొత్తంలో కూడా బ్యాంకింగ్ సెక్టర్ మీద పెద్ద కత్తి వేలాడుతూ ఉంది. ఎంతమంది ఎంప్లాయీస్ కోరినా, రైతాంగం కోరినా, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రముఖులు కోరినా కూడా ఈ యొక్క బ్యాంకుల్ని మెర్జర్ చేస్తూ ఉన్నారు. మెర్జర్ చేసుకుంటూ బ్యాంకులు కలిపి 14-18 బ్యాంకులు ఉన్నటువంటి బ్యాంకుల్ని 2 బ్యాంకులు చేయాలి. ఈ 2 బ్యాంకులు చేస్తే చాలా పెద్ద బ్యాంకులు అయితే దాని విదేశీ పెట్టుబడులు వచ్చి దీన్ని మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని చెప్తున్నారు. కానీ ఆ 2 బ్యాంకులను చేయటం వల్ల రైతాంగానికి కానీ, చిన్నకారుకి కానీ, వృత్తి పనులు చేసుకునే వాళ్ళకి చాలా దూరం అవుతుందని చెప్పి మేము ఉద్యోగులను భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ చిన్నవాళ్ళకి కేంద్రీకరించి వాడు ఆర్థికాభివృద్ధి కనుక ఉపయోగపడకపోతే దేశ ఆర్థికాభివృద్ధి కూడా ఇబ్బంది జరిగిద్దని చెప్పి ఆలోచనలో పెడతా ఉన్నాం. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో రైతాంగానికే కాకుండా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్కి దీన్ని 2 టైర్ సిస్టమ్ చేయండి అని అంటా ఉన్నాం. 2 టైర్ సిస్టమ్ అంటే ఇప్పుడు 3 పద్ధతుల్లో ఉంది. రాష్ట్ర సహకార బ్యాంకు, దాని నుండి డీసీసీబీలు, దాని తర్వాత సహకార సంఘాలు, దాని తర్వాత రైతుకి ఇట్లు ఇచ్చుకుంటూ పోవటం వల్ల ఏ సెటప్కి ఆ సెటప్ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల రైతుకి ఎక్కువ రేటు పెరుగుతూ ఉంది. అందుకనే 2 అంచెల విధానం తీసుకురావని నేను చెప్తా ఉన్నాం. ఒకేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ మహాజన సందర్భంగా ప్రభుత్వం ద్వారా మాకు ఇచ్చేటటువంటి కృషిని మాకు చేసి బ్యాంకులు ముందుకు తీసుకుపోయి, రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయి బ్యాంకులు అభివృద్ధి చేసే పద్ధతుల్లో ప్రయాణం చేస్తే ఈ రైతాంగానికి ప్రభుత్వ పరంగా మా ద్వారా కూడా కృషి చేసి ముందుకు తీసుకుపోయి ప్రయాణం చేస్తారని మనసా వాచా కోరుకుంటా ఉన్నాం. నేడు నల్గొండ DCCBలో తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నల్గొండ యూనిట్ వారి 4వ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుతము సహకార బ్యాంకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతము గ్రామీణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులతోటి మమేకమైనటువంటి రైతాంగానికి న్యాయం చేయాలని, వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని, ఇప్పటికే సహకార బ్యాంకులు వాటి కింద ఉన్నటువంటి సహకార సంఘాల ద్వారా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాలు కానీ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానీ, రైతులకే అవసరమైనటువంటి ఎరువులు కానీ ఇవన్నీ కూడా సరఫరా చేసుకుంటూ బ్యాంకు ద్వారా, సంఘాల ద్వారా అవసరమైనటువంటి రుణ సదుపాయాన్ని కూడా సమృద్ధిగా కల్పిస్తూ రైతాంగానికి చేదోడువాడుగా ఉన్నటువంటి సహకార బ్యాంకులు ఈరోజు డిపాజిట్లు గవర్నమెంట్ నుంచి డిపాజిట్ల రూపంలో కానీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కానీ, ఇతర రూపాల్లో కానీ ప్రభుత్వం నుంచి సహాయం అందితే మరింత పనితీరును మెరుగుపరుచుకొని మరింత రైతులకి సౌకర్యవంతంగా సేవలు అందిస్తామని ఈ విషయాన్ని కూడా ప్రభుత్వము పరిశీలించాలని కోరుతూ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.